హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఇంటికి సంబంధించి మొత్తం షాకులు వస్తాయని కంప్లైంట్ అనమాట. అది ఏ విధంగా క్లియర్ చేసినాం, ఏ విధంగా ఐడెంటిఫై చేసినాం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీటరు పక్కన ఇంటికి సంబంధించి ఆన్ ఆఫ్ చేయడానికి ఐసోలేటర్ అయితే ఒకటి ఉందన్నమాట. ఐసోలేటర్ ఆన్ చేయగానే మొత్తం ఇల్లు మొత్తం కూడాను షాక్ వస్తుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఐసోలేటర్ ఉంది. అలానే స్విచ్చెస్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా కానీ మొత్తం పవర్ సప్లై అయితే వస్తుందన్నమాట. వీళ్ళైతే జస్ట్ ఆంటీ వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకుంటుండగా బయట దండ మీద ఉన్న బట్టలు మొత్తం కాలిపోవడం జరిగిందనమాట. బయటికి వచ్చి చూసేసరికి మొత్తం బట్టలు మొత్తం కాలుతాయి అనమాట, దండం మీద ఉన్నవి. వీళ్ళు సడన్ షాక్ అయ్యారు. మార్నింగ్ నుంచి వెళ్ళి ఎవరు కూడాను వీళ్ళ ఇంటి చుట్టూ ఉన్న దండాలు అయితే ఎవరు కూడా ముట్టుకోలేదంట. అది కొంచెం లక్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పటి నుంచి కరెంటు లీకేజ్ అయ్యి ఈ జేవైర్లు మొత్తం తిరుగుతున్నాయో, ఇది మార్నింగ్ టైంలో ఇది మెసెంజర్ వైర్ అనమాట. ఇది మెసెంజర్ వైర్ కాబట్టి ప్రాబ్లం అనేది వీళ్ళకి తొందరగా దొరికింది. ఎందుకంటే పైన ఇన్సులేషన్, బ్లాక్ కలర్ ఇన్సులేషన్ అనేది వేడైనప్పుడు కరిగిపోవడం వల్ల స్మోక్ ఏర్పడుతుంది. బట్టలు వీళ్ళు వేసిన బట్టలు కూడా మొత్తం కాలిపోయి స్మోక్ ఏర్పడడం వల్ల అలా వీళ్ళకైతే దొరికిందనమాట. లేదంటే ఎవరికో ఒకరికి షాక్ కొట్టిన తర్వాతనే ఇదైతే దొరికేది. కానీ ఈ మెసెంజర్ వైర్ కట్టుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పుకోవచ్చు. జే వైర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి స్మోకులు రావు. కరెంటు దాంట్లో ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు పట్టుకున్న తర్వాతనే అదైతే మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఈ బట్టలు అనేది వీళ్ళు వేయడం జరిగిందంట, ఆరేయడం జరిగిందంట. కొత్త షర్ట్ అని చెప్తుండ అంకుల్ అయితే. ఇది ఆరేసిండంట. ఆరేసిన తర్వాత కొంతసేపటికి వీళ్ళు ఇంట్లో వర్క్ చేసుకుంటుంటే పొగ లాంటిది వస్తుందనేసి బయటకైతే వెళ్ళిరంట. వెళ్ళి చూస్తే ఈ షర్టు మొత్తం కూడాను కాలి ఇట్లా పొగలైతే వస్తుందని చెప్పడం అయితే జరిగింది. మొత్తం షర్టు మొత్తం కూడాను కాలిపోయింది. దాని ద్వారా ఏమంటే వీళ్ళు ఇంట్లో ఉన్న కరెంటు మీటర్కి సంబంధించిన మెయిన్స్ అన్నీ కూడాను బంద్ చేయడం అయితే జరిగింది. బంద్ చేసి మనకైతే కాల్ చేయడం జరిగింది అనమాట. ఇంటికి సంబంధించి అలానే షాప్కి సంబంధించి డివైడ్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇంటికి సంబంధించిన మీటరు ఆన్ చేస్తేనేమో రావడం లేదు. ఆ షాప్కి సంబంధించిన మీటర్ సప్లై ఆన్ చేస్తే మొత్తం షాక్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఫేస్ సప్లై అనేది పీకినాం, ఐసోలేటర్ ఆఫ్ చేసినాం. ఇది షాప్ పర్పస్, మిషన్ సంబంధించి, కుట్టు మిషన్ సంబంధించి. అయితే మనం ఇది పెట్టగానే స్పార్క్స్ అయితే అవుతున్నాయి అనమాట, ఐసోలేటర్ ఆన్ చేసి. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక లైట్ పాయింట్, ఫ్యాన్ పాయింట్ స్విచ్లు ఆన్ చేసినప్పుడు మాత్రమే వాటి ప్రాబ్లం ఉండే స్విచ్లు ఆన్ చేసినప్పుడు మాత్రమే రావాల్సి ఉంటుంది. స్విచ్లన్నీ బంద్ చేసి పవర్ సప్లై ఇస్తే మాత్రం వాటి ప్రాబ్లం ఉంటే మాత్రం సప్లై అయితే రాదనమాట. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు అన్ని స్విచ్లు బంద్ చేసి ఉన్నా కానీ సప్లై అయితే రేకులన్నిటికి కూడా వస్తున్నాయి. అది మెయిన్ సప్లై అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఫ్యాన్కి సంబంధించిన పవర్ సప్లై, అలానే ట్యూబ్లైట్కి సంబంధించిన అన్ని సప్లైలకు సంబంధించి రిమూవ్ అయితే చేసిన అనమాట కనెక్షన్స్ అయితే. ఇక్కడ ఈ మిషన్ అయితే చూడొచ్చు మీరు, దీనికి డైరెక్ట్ సప్లై అయితే ఇచ్చారనమాట. ఇది ఐసోలేటర్ దగ్గర నుంచి బోర్డుల నుంచి వెళ్ళి ఇక్కడ దాకా వేసారనమాట. ఇది మీరైతే చూడొచ్చు, ఈ పోల్ నిండా మీటర్ దగ్గరికి, బోర్డు దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఇది ప్రాబ్లం. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఈ ఐరన్ పోల్ ఉంది కదా, ఈ ఐరన్ పోల్కి వీళ్ళు సేఫ్టీ అనేది ఏం పెట్టలేదు అనమాట. ఇది 3-పిన్ ప్లగ్కి ఇది మొత్తం కనెక్ట్ అయి ఉంది. మొత్తం రేకులకు కానివ్వండి, అలానే ఇంటికి మొత్తం కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది 3-పిన్ టాప్ వచ్చేసి ఇది ఈ పిన్స్ అనమాట. ఒక ఫేసు అనేది మనకి పోల్కి అయితే ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. టచ్ అయ్యి దాని ద్వారా ఇల్లు మొత్తానికి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే ఒకసారి గమనించవచ్చు, ఉన్న 2 పోల్స్లలో ఒక పోల్ అయితే పూర్తిగా వేడైపోయి బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంకొక పోల్ అయితే బాగానే ఉంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇది బాగానే ఉంది. ఇది ఫేస్ అనేది పోల్కి టచ్ అయ్యి ఓవర్ కరెంటు సప్లై రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోడ్ మీద బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, వీళ్ళు చాలా టెన్షన్ అయితే పడ్డారు అనమాట. మొత్తానికి ఎవరికైతే ఏ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఆల్మోస్ట్ ఆల్ మెసెంజర్ వైర్లు యూజ్ చేస్తేనే మంచిదన్నమాట. దండాన్ని కట్టుకునే టైంలో జే వైర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే యూజ్ చేయకండి. మెసెంజర్ అయితే చాలా సేఫ్టీ.
ఈ విధంగా అని చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మెసెంజర్ వైర్లు అనేది దాంట్లో కరెంట్ పాస్ అయినప్పుడు వేడికి అదనేది ఎనామిల్ అనేది మొత్తం కూడాను కరిగిపోవడం అయితే జరుగుతుంది. హీట్ అయినప్పుడు బరస్ట్ అయినప్పుడు స్మోక్ అయితే ఏర్పడుతుంది. దాని ద్వారా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కరెంటు సప్లై ఫ్లో అయినప్పుడు కూడా ఆ పైన ఎనామిల్ ఉంటుంది కాబట్టి మనకి పట్టుకున్నా కానీ షాక్ రాదనమాట. అది ఎనామిల్ పూర్తిగా పోయినప్పుడు మాత్రమే మనకి షాక్ అనేది కొడుతుంది. ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది. ఫైనల్గా ఆల్మోస్ట్ ఆల్ పైన మొత్తం ఈ చెట్టు తీగలు అనేది మొత్తం అల్లేసి ఉండడం వల్ల మనకి ఏ తీగ ఎడిపోయిందో ఏ వైర్ ఎడిపోయిందో కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం లైన్స్ మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడైతే దొరికింది పాయింట్, చిన్న పాయింట్ మీరు చూసిర్రు. ఈ చిన్న దాని ద్వారా ఎంత ఇల్లు మొత్తం కూడాను షాక్ వచ్చే ప్రమాదం అయితే అయిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ముందు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇలాంటి చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సప్లై అయితే ఇచ్చినాం అనమాట. సప్లై ఇచ్చి మొత్తం కూడాను మళ్ళీ ఒకసారి చెక్ చేసినాం. ఫ్యాన్ పాయింట్ లైట్ పాయింట్ల ద్వారా వస్తే మాత్రం స్విచ్ ఆన్ చేయగానే మీటర్లో అయితే వేస్టేజ్ కరెంట్ పోయినప్పుడు ఇక్కడ మీటర్లో బాగా బ్లింక్ అవుతుంది అనమాట. మీరు అదొకటి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడన్నా కరెంట్ లీకేజ్ ఉంటే ఇక్కడ మీటర్లో మనం ఏ లోడ్ వేయకున్నా కానీ ఆటోమేటిక్గా ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే మనం తెలుసుకోవచ్చు ఎక్కడ లీకేజ్ అవుతుంది కరెంట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో అనేది ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా క్లియర్ చేసినాం ఏంది అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.